ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు డైలీ వచ్చే 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, 1 GB డేటా మీకు డే మొత్తం యూజ్ చేద్దామంటే మీకు సరిగ్గా సరిపోవడం లేదు. అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మీరు డే మొత్తం ఎంత డేటాని యూజ్ చేస్తారో చేసుకోండి. బట్ 1 GB కంటే 1 MB కూడా ఎక్స్ట్రా అయితే ఉండడం అనేది జరగదన్నమాట. ఇకపోతే ఆ 1 GB డేటాని మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఆ 1 GB డేటా సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నార్మల్గా ప్రతి ఒక్కరికి సరిపోదన్నమాట. ఎందుకంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ మనం ప్రతి ఒక్క వీడియోస్ని చూస్తుంటాం. కాబట్టి పైగా మనకు కావాల్సిన వాళ్ళకి మనము లైక్ దిస్ ఫైల్స్ లాంటివి షేర్ చేస్తుంటాం. కాబట్టి మనకు 100% డేటా సరిపోదన్నమాట. అందుగురించే ఈ టాప్ 4 సెట్టింగ్స్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు మీ యొక్క మొబైల్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మీకు తెలియకుండానే డేటాని కన్జ్యూమ్ చేస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ డేటాని మీరు కంప్లీట్గా ఆఫ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. మీరు ఎలా ఆఫ్ చేస్తారంటే సింపుల్గా మీరు ఏదో ఒక అప్లికేషన్ లైక్ దిస్ ఈ అప్లికేషన్ ఉందనుకోండి, అలాంటప్పుడు అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని ఐ బటన్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు డేటా యూసేజ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా డేటాని చాలా ఎక్కువ మొత్తంలో కన్జ్యూమ్ అనేది చేస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క యాప్స్ యొక్క మీరు బ్యాక్గ్రౌండ్ డేటాని ఈజీగా మీరు ఆఫ్ చేసి అయితే పెట్టేయండి. అలా అని చెప్పేసి 1, 2 కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్లికేషన్స్కి ఇక్కడ మీరు ఐ బటన్ అయితే ఉంటుంది. సింపుల్గా ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ డేటా యూసేజ్ని మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. అలాంటప్పుడే మీకు సంబంధించిన మీకు డైలీ వచ్చే 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, మీకు 1 GB డేటా అయినా పర్లేదు, మీరు డే మొత్తం ఈజీగా హాయిగా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండడం జరగదు. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మీకు డెవలపర్ ఆప్షన్లో అయితే ఉంటుందన్నమాట. నేను చాలా సార్లు చెప్పడం జరిగింది, డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే అబౌట్ సెక్షన్లోకి వెళ్ళండి. అక్కడ నుంచి మీకు సంబంధించిన మీరు డెవలపర్ సెట్టింగ్ అయితే ఇక్కడ నుంచి ఎనేబుల్ అయితే చేసుకోండి. మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళినా డివైస్లోకి వెళ్ళినా ఇదే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బిల్ నెంబర్ ఉంటుంది, లేదనుకుంటే మీకు వర్షన్ ఆప్షన్ ఉంటుంది. మీరు 7 టైమ్ ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క మొబైల్ అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను అడిషనల్ సెట్టింగ్లో అయితే వెళ్ళడం జరిగింది. వన్స్ వెళ్ళిన తర్వాత ఇలాగే మీరు కొంచెం మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మనకి 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి మనం చేయకపోవడం ద్వారా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో డేటా హెవీగా కన్జ్యూమ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ చూసుకోవచ్చు, మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనము మొబైల్ యొక్క డేటాని ఇక్కడ నుంచి ఆఫ్ చేసినా పర్లేదు అన్నమాట. కాకపోతే ఇది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంటుంది. రకరకాల నోటిఫికేషన్ కూడా మన యొక్క మొబైల్కి మనకు వస్తుంటాయి. కాబట్టి మీరు డేటాని ఆఫ్ చేసినా ఆన్ చేసినా పెద్దగా ఫరక్ ఉండదు. కాబట్టి కంపల్సరీగా మీరు మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ ఆప్షన్ని కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా మీకు బెనిఫిట్ అంటే 0% మీ యొక్క డేటా కన్జ్యూమ్ అయితే కావడం జరగదు. ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రీసెంట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎన్ని రకాల అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లోనే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇవన్నీ డేటాని ఖర్చు చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు, నార్మల్గా ఇది స్టాండర్డ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనం క్లిక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అట్మోస్ట్ 1 ప్రాసెస్ అయినా మీరు రన్ చేయవలసి ఉంటుందన్నమాట. మాక్సిమం మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ క్లిక్ చేసుకొని దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఉన్నాయి యాప్స్, ఇక్కడ నుంచి మనం క్లియర్ చేస్తుంటాం. కాకపోతే అవి క్లియర్ కావు, బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా హెవీగా రన్ అవుతుంటాయి. కాబట్టి డేటా కూడా
హెవీగా రన్ అవుతుంది కాబట్టి ఈజీగా మనకు తెలియకుండానే మనకు సంబంధించిన మనకు డైలీ వచ్చే డేటా తెల్లారి లేచే వరకు ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన 4th వన్ సెట్టింగ్, ఇకపోతే అది లాస్ట్ వన్ సెట్టింగ్ అనమాట. మొబైల్లోనే ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు అనమాట. సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొబైల్ నెట్వర్క్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు ఏ సిమ్ నుంచి డేటా యూజ్ చేస్తున్నా పర్లేదు అనమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి డేటా యూసేజ్ ఆప్షన్. ఇలా మీరు క్లిక్ చేసుకున్నారా, మీరు సిమ్ 1లో యూజ్ చేస్తున్నారా, సిమ్ 2లో యూజ్ చేస్తున్నారా, ఇక్కడ నుంచి చూసేది చేసుకొని చేసుకున్నారా ఇక్కడ చూసుకోవచ్చు మనకు డేటా సేవింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. చాలా మందికి ఇది తెలియదు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా 0% ఏ అప్లికేషన్ కూడా డేటాని కన్జ్యూమ్ చేయకుండా ఈ డేటా సేవింగ్ మోడ్ని కంపల్సరీగా మీరు ఆన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. చాలా మందికి తెలియదు కాబట్టి చాలా మంది చేయరు. ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ని ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోండి. ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు ఆన్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఎలాంటి మీ యొక్క ప్రమేయం లేకుండా మీరు వాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో కావచ్చు మీ యొక్క డేటా మాత్రం నెక్స్ట్ లెవెల్లో సేవ్ అవ్వడమే కాకుండా మీకు కావాల్సినంత డేటా మాత్రమే మీ యొక్క మొబైల్ మీకు ఇస్తుంది. thereafter ఆటోమేటిక్గా అది అక్కడికక్కడే స్టాప్ చేసి పడేస్తుంది అనమాట. దీని ద్వారా మీకు డైలీ వచ్చే డేటా 100% 1 GB కంటే 0% ఎక్కువ అయితే ఖర్చు కావడం జరగదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 4 సెట్టింగ్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్లో మీకు వచ్చే డేటాని డే మొత్తం మీరు చాలా ఈజీగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.